అనంతపూర్లోనే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ఇది చాలా స్పెషల్ అండ్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న నియోజకవర్గం. మరి ఆ బ్రాండ్ పేరే పయ్యావుల కేశవ్. మీరు గెలిచిన వెంటనే ఉరవకొండకి బస్ డిపో తీసుకొచ్చారని విన్నాను. ఆ సమయంలో తెలంగాణ ఎక్స్ సీఎం కేసీఆర్ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారని విన్నాను. కేసీఆర్ గారితో జిల్లాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే ఈ జిల్లాకు ఆయన రేవంత్ రెడ్డి గారు మీ కలీగ్ కూడా అయ్యి ఉంటారు. ఎలా ఫీల్ అయ్యారు సార్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి? మనిషికి ఒక లక్ష్యం అనేటువంటిది ఇంపార్టెంట్ అనడానికి రేవంత్ ఇట్సెల్ఫ్ ఇస్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. పరిటాల రవి గారితో ఆయనకి కొన్ని విభేదాలు ఉన్నాయి అనేది నేను విన్నాను. వ్యక్తిగతంగా డిఫరెన్సెస్ ఏం లేవు కానీ రాజకీయ పరంగా ఎస్. మీతో 1 month ముందు మాట్లాడిన సమయంలోనే నా పైన హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది కూడా ఆ రోజు స్పెసిఫిక్ గా మమ్మల్ని కలవాలనే పిలిచాడు, నన్ను కాలువ శ్రీనివాస్. మీరు ఓడిపోతే టీడీపీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు మీ ప్రత్యర్థులే ముఖ్యంగా మీరు గెలవాలి అని బలంగా కోరుకుంటున్నారు. 94లో నేను గెలిచాను, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. సో నా వరకు 94 షుడ్ రిపీట్ ఇన్ 2024 అని. 94 షుడ్ రిపీట్ ఇన్ 2024. మీరు దొంగ ఓట్లతో గెలుస్తూ వస్తున్నారు, ప్రత్యర్థులు మీపై ఆరోపణలు చేస్తున్నారు. ఫైనల్ గా ఏం ప్రూవ్ అయింది? ఒక్క దొంగ ఓటు కూడా లేవని ప్రూవ్ అయింది కదా. మీకు సంబంధించిన ఓటర్స్ ఎక్కడెక్కడ ఉన్నారా అని వెతికి ఈ వాలంటీర్స్ 6000 ఓట్స్ ని డిలీట్ చేశారు అని విన్నాను. అంటే వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ ఓట్లు తొలగించేసి గుంతకల్ బ్రాంచ్ కెనాల్ కి హంద్రీనివా వాటర్ అనుసంధానం చేస్తున్న ఓ పనికి అక్కడ ప్రాంత ప్రజలంతా మీకోసం వెండి కిరీటమే చేయించారంట. ఆ ఒక్క ఊర్లోనే దాదాపు ఒక 6-7 కోట్ల పంట వాళ్ళ చేతికి అందింది. సో దానికి వాళ్ళు మీకు భూములు ఎక్కువైపోయాయా సార్? పనిచేస్తున్నారంట అలా పేదలకి. ఈ పల్లెల్లో ఉన్న ప్రతి ఫ్యామిలీని మేము ఒక కుటుంబ సభ్యులాగానే చూస్తాం. కాబట్టి వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఎట్లా ఉండగలుగుతాను? మీరు గెలిచిన తర్వాత నియోజకవర్గంలో కన్నా బయట ఎక్కువ ఉంటారు. ఆ సమయంలో మీ బ్రదర్ పయ్యావుల శ్రీనివాస్ గారే ఇక్కడంతా నియోజకవర్గాన్ని హ్యాండిల్ చేస్తారు. ప్రపంచం చిన్నదైపోయింది. ఇప్పటికిప్పుడు మీకు మీ అన్నయ్యకి ఇదే ఉరవకొండ నియోజకవర్గంలో ఎలక్షన్స్ పెడితే మీరు గెలుస్తారో మీ అన్నయ్య గారు గెలుస్తారు? అంటే రాజశేఖర్ రెడ్డి గారు కూడా అనంతపూర్ కోసం పర్టికులర్గా ఉరవకొండ కోసం చాలా చేశారు. పాలమూరి రంగారెడ్డి ఇదేమో పంపులు ఇంత కింద దాకా పెట్టారు, అందరి నీవాది ఇంత ఎత్తులో పెట్టారు. ఇట్లా అయితే మాకు నీళ్లు నవంబర్ దాటిన తర్వాత రావు మాకు అని అన్నా. నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అనౌన్స్ చేశాడు, దీన్ని కూడా పాలమూరు రంగారెడ్డితో పాటు పెంచు. సో అది ఆ మనిషికి ఉన్నటువంటి కాన్సెప్ట్. మీరు పబ్లిక్ అకౌంట్ చైర్మన్గా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చేసి 10 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. భారతదేశం మొట్టమొదటి మీద సిఏజీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అకౌంట్స్ ఇవ్వని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దాదాపుగా ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 10 పైనే ఉంటున్నాను. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈ రోజు మనం అనంతపూర్ పార్లమెంటు పరిధిలోని ఓ స్పెషల్ నియోజకవర్గానికి వచ్చేసాం. కేవలం అనంతపూర్లోనే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ఇది చాలా స్పెషల్ అండ్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న నియోజకవర్గం. మరి ఆ బ్రాండ్ పేరే పయ్యావుల కేశవ్. సో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వచ్చేసాను అనేది. ఎస్, ఉరవకొండ నియోజకవర్గానికి. మరి ఎందుకు అంత స్పెషల్గా నేను చెప్తున్నాను అంటే, ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో టీడీపీ ఏర్పడిన తర్వాత 9 సార్లు ఎలక్షన్స్ వస్తే 6 సార్లు టీడీపీ గెలవగా అండ్ 4 సార్లు కేశవ్ గారే గెలిచారు. అది కాకుండా 2019 ఎలక్షన్స్లలో మనం అందరం చూసాము, రాయలసీమలో వైసీపీ ఆల్మోస్ట్ క్లీన్ స్విప్ చేసింది. కానీ 3 ప్రాంతాల్లో మాత్రం టీడీపీ గెలిచింది. అందులో ఒకటి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం అయితే, మరొకటి టీడీపీకి ప్రాణం పోసిన నందమూరి తారక రామారావు గారి తనయుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ నియోజకవర్గం. ఇక ఇంకొకటి ఎన్టీఆర్ గారికి ఎంతో ఇష్టమైన ఉరవకొండ నియోజకవర్గం పయ్యావుల కేశవ్ గారు. సో అందుకే నేను అంత స్పెషల్ అని చెప్పాను. అండ్ ఆయన అసెంబ్లీలో తన మాటల తూటాలతో అటు ప్రత్యర్థులను ముచ్చమటలు పట్టిస్తూనే ఇటు నియోజకవర్గ ప్రజలకు వెన్నంటి ఉంటున్న పయ్యావుల కేశవ్ గారి దగ్గరికి మనం వచ్చేసాం. మరి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం దీప్తి గారు. సార్, నేను ఫస్ట్ అడగాలనుకున్నాను, మీ ఇంట్లోకి వచ్చిన వెంటనే ఎక్కడ చూసినా రామతత్వం, రాముడి ఫొటోస్, రాముడి పట్టాభిషేకానికి సంబంధించిన ఫొటోస్, రామచరిత మానస్, ఇవన్నీ నేను చూశాను.
ఎక్కడ చూసినా రామమయంతో నిండిపోయింది. ఏంటి సెంటిమెంటా, ఇష్టమా, లేదా రాముడిలా పాలన చేయాలి? దైవ చింతన ఎక్కువ ఉన్నటువంటి కుటుంబం అమ్మ. బేసిక్గా మా అమ్మ రాముడికి ఎక్కువగా పూజలు చేసేటువంటిది. మా ఇంట్లో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో డ్యామేజ్ అయినవి. యాక్చువల్ రాముడికి సంబంధించినటువంటి వెండి విగ్రహాలకి ఆమె లైఫ్ టైం పూజ చేసేది. సో ఆ రకంగా దైవ చింతన బేసిక్గా అల్టిమేట్లీ ప్రతి ఒక్కరిలోనూ అది ఉంది. దైవ చింతన ఎక్కువ ఉన్నటువంటి ఫ్యామిలీ. అంటే ఈవెన్ పాలన విషయంలో రాముడినే ఉదాహరణగా చెప్పుకుంటారు కాబట్టి అంత గొప్పగా ఆ ఆస్పెక్ట్ ఏం లేదు కానీ చిన్నప్పటి నుంచి పెంపకంలో వచ్చినటువంటిది. అండ్ నేను విన్నాను లైక్ మీ ఫాదర్ ఎక్స్ఎమ్మెల్యే అండ్ మీ బ్రదర్ శ్రీనివాస్ గారు ఎప్పుడు ప్రజాసేవలో ఉంటారు, కానీ వీటన్నింటికి దూరంగా మిమ్మల్ని బాగా చదివించారు. కానీ ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? అది కాకుండా టీడీపీనే ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటే బేసిక్గా తెలుగుదేశం కుటుంబమే. దాంట్లో ఎంచుకున్నదంటూ ఏం లేదు. నాన్న అప్పటికే తెలుగుదేశంలో 83లో నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టగానే ప్రత్యేకంగా ఆయన పిలిపించుకున్న వ్యక్తుల్లో నాన్నగారు ఒకరు. వీళ్ళిద్దరికీ రాజకీయాలకి రాకముందు రామారావు గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడే సంబంధాలు ఉండడంతో 2-3 సార్లు మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు చెన్నైకి వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి టైం స్పెండ్ చేయడము. సో అనుబంధంతో 83లోనే ఆయన పిలిపించుకోవడం, జాయిన్ అవ్వడం. అయితే 83లో కంటెస్ట్ చేయలేకపోవడానికి కారణం నాన్నగారు సర్జరీకి కరెక్ట్గా ఆ టైంలోనే చేశారు. సో అప్పుడు ఎలక్షన్ కంటెస్ట్ చేయలేకపోయారు ఆయన. సో దాని తర్వాత రాజకీయ పరిణామాల్లో 85లో వేరే వాళ్ళకి టికెట్ రావడం. సో నాన్నగారు టీడీపీలో కంటెస్ట్ చేయలేకపోయారు. నేను రావడం మాత్రం యాదృచ్ఛికం. అది నేను రాజకీయాల్లోకి రావాలి అనుకుని వచ్చినటువంటిది కాదు. అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూ అవుతుంది మళ్ళీ. సో బేసిక్గా ఐ కన్సిడర్ ఇట్ యాజ్ డెస్టినీ ఆర్ యాక్సిడెంట్. 94లో మీ అరంగేట్రం కదా సార్? అవునమ్మా. మీరు గెలిచిన వెంటనే ఉరవకొండకి బస్ డిపో తీసుకొచ్చారని విన్నాను. ఆ సమయంలో తెలంగాణ ఎక్స్ సీఎం కేసీఆర్ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారని విన్నాను. అది నిజమే? అంటే గెలిచిన వెంటనే కాదమ్మా, ఆ గెలిచిన తర్వాత అనేకమైనటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళాం. సో ఆ రోజు బాగా ఎక్కువ ప్రజల్లో డిమాండ్ ఏంటంటే డిపో కావాలి అనేటువంటిది ప్రజల్లో బలంగా ఉండేది. సో దాని మీద పోరాటం మొదలు పెడితే చాలా కాలం తర్వాత వచ్చింది. బట్ కేసీఆర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు దాన్ని చేశాం. ఎస్వి ప్రసాద్ ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. ఆయన దాన్ని యాక్చువల్గా అప్రూవ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా అప్పటికి ముఖ్యమంత్రి అవ్వాల, నాకు తెలిసి ముఖ్యమంత్రి అవ్వలేదు, లేక ట్రాన్సిషన్ పీరియడ్లో చాలా పాతది. సో అప్పుడు అప్రూవల్ అయ్యిందనమాట అది. సో దాని తర్వాత కేసీఆర్ గారు వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేసి వెళ్ళారు. ఓకే. సో అంటే తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఎక్స్ ముఖ్యమంత్రి గారి పేరు ఈ శిలాఫలకంపై ఉంటుందన్నమాట. ఉందమ్మా. ఈవెన్ అదర్వైజ్ కేసీఆర్ గారితో ఈ జిల్లాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే ఈ జిల్లాకు ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నాడు. ఓకే. సో సుదీర్ఘకాలం ఆయన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాడు. నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి మా ఇద్దరు ఇంటరాక్షన్ కూడా చాలా ఎక్కువ ఉండేది. అండ్ ఆయనతో పనిచేసిన అనుభవం ఉంది. అండ్ నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు మీ కలీగ్ కూడా అయ్యి ఉండుంటారు. సో ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయ్యారు, ఎలా ఫీల్ అయ్యారు సార్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి? అంటే నాకు కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఈక్వేషన్ వేరు. ఆయన ఒక జనరేషన్ ముందు ఉన్నటువంటి వ్యక్తి. బట్ వీ షేర్డ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్. దాంట్లో ఏమీ అనుమానం లేదు. జిల్లా పట్ల, జిల్లా సమస్యల పట్ల కానీ ఒక 4 years ఆయన ఇన్ఛార్జ్కున్నాడు. సో సుదీర్ఘకాలం కలిసి పనిచేసాం. తర్వాత పార్టీలో మాకు హెచ్ఆర్డి అని ఉంటుంది, హ్యూమన్ రిసోర్సెస్ వింగ్ ట్రైనింగ్ సెంటర్స్. ముందు కేసీఆర్ చూశాడు, తర్వాత నేను టేకప్ చేశాను అది. సో ఆ లెగసీ అనేది అట్లా కంటిన్యూ అయింది. ఇక రేవంత్ అంటావా, మా ఇద్దరిది డిఫరెంట్ లెవెల్ బాండింగ్. సో ఇట్ గోస్ ఎ లాంగ్ వే. ఒక పాలిటిక్స్లోకి ఎంట్రీ అయినప్పటి నుంచి అనుకోకుండా రేవంత్ పార్టీలోకి జాయిన్ అయిన మరుసటి రోజు నుంచి మాతో జెల్ అయిపోవడం. సో ఆ కలిసి ప్రయాణం సాగడం అట్లానే కొనసాగిస్తున్నాం. మీకు జూనియరే కదా సార్? వయసులోనూ జూనియరే, డెఫినెట్లీ దాంట్లో జూనియర్ కానీ, బట్ ఈజ్ క్వైట్ కేపబుల్ పర్సన్. 2009లోనే మేము అనుకున్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటిది. మొన్న ఈ మధ్య మీడియాలో అదే స్టోరీ ప్రకటించారు. అంటే అసెంబ్లీలో ఎప్పుడో పిచ్చాపాటి మాట్లాడుతుంటే. అంటే ఎందుకు అనిపించింది ఆ టైంలో మీకు ఆయన చూసినప్పుడు? అంటే హీ వాజ్ వెరీ క్లియర్, హీఈస్ వెరీ ఫోకస్డ్. అవుతారు అనేది డెస్టినీ అల్టిమేట్లీ కానీ, బట్ అట్లీస్ట్ తన అంబిషన్, తన ఆలోచన ఏంటనేది హీ వాజ్ వెరీ క్లియర్. అయితే ఎప్పటికైనా ఇదే నా లక్ష్యం అనేటువంటి ఒకటి పోవడం. సో యాజ్ అ ఫ్రెండ్ పక్కన ఉన్నప్పుడు ఏం చేద్దాం, సరే చేద్దాం, మనం చేయగలిగినటువంటి సపోర్ట్ అన్నటువంటి ఒక థాట్ ప్రాసెస్ ఉండేది. సో కాబట్టి ఎప్పుడు కూడా మనిషికి ఒక లక్ష్యం అనేటువంటిది ఇంపార్టెంట్ అనడానికి
రేవంత్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. రైట్ సార్. అండ్ మీరు 94లో మీ రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఇదే 94లో ఇదే ప్రాంతానికి చెందిన పరిటాల రవి గారు కూడా ఆయన ప్రస్థానం మొదలుపెట్టారు. అయితే మీకు ఆయనకి కొన్ని విభేదాలు ఉన్నాయి అనేది నేను విన్నాను, వాస్తవమేనా సార్? పర్సనల్గా దెర్ ఆర్ నో డిఫరెన్సెస్. పర్సనల్ వ్యక్తిగతంగా డిఫరెన్సెస్ ఏం లేవు, కానీ రాజకీయ పరంగా ఎస్, అది నా సైడ్ నుంచి లేవు. నేను ఎందుకనంటే నాకు ఎవరితోటి ఎనిమిటీ కానీ ఒక రకంగా చెప్పాలంటే అజాత శత్రువు అప్రోచ్ అనేటువంటిది నా ఫిలాసఫీ. సో అనుకోకుండా ఆయనకి లేనిపోని చెప్పడము, ఆయన గ్యాప్ పెంచుకోవడము, దానివల్ల పొలిటికల్గా డివైడ్ రావడం జిల్లాలో. సో దాదాపు 10-11 మంది ఎమ్మెల్యేలు మేమంతా ఒకవైపు రావడం, ఆయన ఇంకొక ఎమ్మెల్యే మాత్రం ఒకవైపు ఉండిపోవడం జరిగింది. సో బట్ హీ రియలైజ్డ్, బట్ కానీ చాలా లేట్గా రియలైజ్ అయ్యాడు ఆయన. ఇన్ఫ్యాక్ట్ చనిపోవడానికి ఐ థింక్ 1 month ముందు, అంటే అప్పుడు మధ్యలో చాలా కలిసి పనిచేసాం. డిఫరెన్సెస్ అంటే తీవ్రమైనటువంటి డిఫరెన్సెస్ ఎప్పుడు కూడా లేవు. ఇట్స్ పొలిటికల్ డిఫరెన్స్, ఆయనకి లేనిపోని గ్యాప్స్ క్రియేట్ చేయడం వల్ల వచ్చింది. సో దాంతో చనిపోయే ముందు ఓపెన్గానే చెప్పాడు, కొంచెం నా సైడ్ నుంచే ఉంది, అనుకోకుండా ఈ గ్యాప్ వల్ల ఇద్దరం నష్టపోయాము, నేను ఎక్కువ నష్టపోయాను నీకన్నా అనేటువంటి ఫీలింగ్ హీ హిమ్సెల్ఫ్ ఎక్స్ప్రెస్డ్. జిల్లా లీడర్స్ అందరూ కూర్చొని మాట్లాడేటోడు పిచ్చాపాటి. సో చాలా ఇట్స్ కామన్, పాలిటిక్స్లో అపోహలు వస్తుంటాయి, తొలగిపోతుంటాయి, నడుస్తూ ఉంటుంది. అండ్ మీతో 1 month ముందు మాట్లాడిన సమయంలోనే నా పైన హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయనేది కూడా వెరీ క్లియర్. ఆయన ఆ రోజు స్పెసిఫిక్గా మమ్మల్ని కలవాలనే పిలిచాడు, నన్ను, కాలువ శ్రీనివాసు, పార్థసారథి, 2 ఎంపీలుగా ఉండేవాళ్ళు. సో ముగ్గురు రండి అని అంటే స్పెండ్ టైం, లంచ్ తిని చాలాసేపు కూర్చున్నాం, చాలాసేపు కూర్చొని మాట్లాడినాం. ఇట్ వాజ్ వెరీ క్లియర్. ఐ థింక్ చాలా తీవ్రంగా జరుగుతున్నాయి, ఇంకా మన చేతుల్లో ఎంత మేరకు మనం నియంత్రించుకోగలమో తెలియదు. సో భవిష్యత్ ఎట్లా అనేటువంటి చాలా మాట్లాడాడు. వీ కెనాట్ షేర్ ఆల్ దోస్ థింగ్స్, బట్ ఎస్ హీ వాజ్ అవేర్. జరుగుతున్న పరిణామాలు ఏంటనేది ఆయనకు స్పష్టంగా అవగాహన ఉంది. అంటే తెలిసినప్పటికీ కూడా పొరపాటు ఎక్కడ జరిగిందంటారు సార్? అంటే అజాగ్రత్త అనే అనుకోవాలి, లేకపోతే టైం అట్లా నడిపించింది అనుకోవాలి. మనిషి అయితే వాజ్ వెరీ క్లియర్, ఎస్ ప్రత్యర్థి తన మీద తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేంతవరకు చాలా క్లారిటీతో. మేబీ ఆ టైం అట్లా నడిపించింది అని అనుకోవాల్సిందే. 94 తర్వాత గమనించినట్లయితే 99 కానీ 2004, 9 అలాగే 14, 19 మీరు గెలిస్తే మీ ఒపోజిషన్ పార్టీ అధికారంలో ఉంటుంది, మీరు ఓడిపోతే టీడీపీ అధికారంలోకి వస్తుంది. సో ఇప్పుడు మీ ప్రత్యర్థులే ముఖ్యంగా మీరు గెలవాలి అని బలంగా కోరుకుంటున్నారు, ఏం చెప్తారు వాళ్ళకి? 94లో నేను గెలిచాను, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. సో నా వరకు 94 షుడ్ రిపీట్ ఇన్ 2024 అనేటువంటిది నేను చెప్తున్నాను, కళ్ళ ముందు అదే కనపడుతుంది. 94 రిపీట్స్ ఇన్ 2024 అనేది కనపడుతుంది. ప్రధానంగా గెలుపు ఓటములు అనేటువంటివి రాజకీయాల్లో సహజం. ఆ ఓటములు కూడా ప్రజా తీర్పు అని నేను అనుకోను. నా తప్పిదాల వల్లనే నేను పోయాను తప్ప, లేకపోతే ఆ 2 సార్లు కూడా ఐ షుడ్ హ్యావ్ వన్. ఉరవకొండ ప్రజలు ఎప్పుడు నన్ను ఓడించాలని ఓటేశారని అనుకోను, బికాజ్ ఆ మార్జిన్ ఇస్ ఆల్సో మరీ 2000. ఆ 2000 ఎర్రర్ కూడా నేను నా తప్పిదాల వల్ల జరిగాయి అనేటువంటి భావనలోనే ఎక్కువ ఉంటుంది. రైట్ సార్. అండ్ నాకున్న ఇంకో అనుమానం, మీకు భూములు ఎక్కువైపోయాయా సార్? పనిచేస్తున్నారంట అలా పేదలకి? అట్లానే లేదు, అంటే ప్రజలతో ఉన్న అనుబంధం. ఇప్పుడు మీరు ఏ ఇన్సిడెంట్ రెఫర్ చేశారో నాకు అనిపించింది రీసెంట్గా మైలారంపల్లి విలేజ్లో. మా కుటుంబంతో చాలా లాంగ్ అనుబంధం ఉన్న కుటుంబాలు. ఈ పల్లెల్లో ఉన్న ప్రతి ఫ్యామిలీని మేము ఒక కుటుంబ సభ్యుల్లాగానే చూస్తాం. దాంట్లో ఎవరికి డిఫరెన్స్ ఉండదు, కులాలు మతాలు ఏమీ ఉండవు. అది మీ కళ్ళ ముందు కనపడుతుంది. నా ఎలక్షన్లో వాళ్ళు ఇచ్చే మెజారిటీనే నాకు కనపడుతుంది. సో కాబట్టి వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఎట్లా ఉండగలుగుతాను? నేను ప్రయత్నం మ్యాక్సిమం చేశాను. గవర్నమెంట్లో దాన్ని మరీ మొండిగా ఏదో నేను చెప్పినందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయారు. సో ఇతనికి పేరు వస్తుందని. ఇంకా నాకున్న ఆప్షన్ ఏంటి? వాళ్ళ కష్టాలను అట్లా ఒకవైపు నీళ్లు ముంపు గురవుతున్నారు, అట్లా వదిలేయలేం కదా. ఒకరోజు రాత్రి 11ంటికి వర్షం ఇది వాటర్ ఫ్లో మొదలైతే 1 గంటకి ఎవాక్యుయేట్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు లక్కీగా బ్రదర్ ఇక్కడ ఉన్నాడు, స్వయంగా వాళ్ళు వెళ్ళి ట్రాక్టర్లు తీసుకెళ్ళి లోపలికి, అప్పటికే వాటర్ ఇన్ఫ్లో విలేజ్లోకి వచ్చేసింది. సో ట్రాక్టర్లు తీసుకెళ్ళి అందరినీ ఎవాక్యుయేట్ చేయించారు. సో ఇది అది పెయిన్ఫుల్ ప్రాసెస్. అంటే
ఎవరింట్లో జరిగిన ఫ్యామిలీ అట్లా అభద్రతా భావంతో ఒక ఇంట్లో ఉండడం అనేది ఎంతవరకు ఇమాజిన్ చేస్తే. సో ఐ సెడ్ ఓకే లెట్స్, వాళ్ళు కావాలని అడిగారు, ఒక పర్టికులర్ హౌస్ మన ల్యాండ్ అక్కడ ఉంది, ఇది బాగుంటుంది మాకు. సెడ్ ఫైన్. అంటే సిట్టింగ్ గవర్నమెంట్ అలా ముంపుకు గురైనప్పటికీ కూడా ఆ ప్రాంత ప్రజలకి ఎందుకు సహాయం చేయలేకపోయింది? అంటే కేవలం వాళ్ళు పయ్యావుల కేశవ్ అభిమానులనే? ఎగ్జాక్ట్లీ, అంతే, ఇంక వేరే ఏం కారణం లేదు. ఓకే, వాళ్ళు ఎక్కడో ఇస్తామంటారు, అది వెళ్ళటానికి వీళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు పర్టికులర్ కొనివ్వండి 2-3 స్పాట్లు, వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఐ సెడ్ గవర్నమెంట్ ఇగ్నోర్ చేసిందని నా వాళ్ళని నేను పోగొట్టుకోలేను కదా. అండ్ సార్ ఇలా మీరు భూములు పనిచేస్తూ ఉంటే మీ ఫ్యామిలీ ఏమి అనరా సార్? యాక్సెప్ట్ చేస్తారా ఇంట్లో వాళ్ళు? పంచడం ఏదైనా ఫ్యామిలీలో కలెక్టివ్ డెసిషన్ ఏనమ్మా. ఓకే, కలెక్టివ్ డెసిషన్ అంటే మా అన్నయ్య చెప్తే నేను కాదన్ను, నేను చెప్తే మా అన్నయ్య కాదన్ను, మా ఇద్దరిదే డెసిషన్ మేకింగ్. సో ఆ బాండింగ్లోనే పెరిగాం, ఆ బాండింగ్ కంటిన్యూ అవుతుంది. దేర్ వోంట్ బి ఎనీ క్వశ్చన్, రెండో ప్రశ్న అంటూ ఉండదు. ఇంకా అడిగినా అడగకపోయినా యూజువల్గా కన్సల్ట్ చేసి డెసిషన్స్ తీసుకుంటాం. ఒకవేళ కన్సల్ట్ చేయకుండా ఎవరు మాట ఇచ్చినా, ఆయన ఇచ్చినా నేను ఇచ్చినా, ద సెకండ్ పర్సన్ విల్ హ్యావ్ టు అవాయిడ్, వీ విల్ అవాయిడ్. అంటే మీరిద్దరు బ్లడ్ రిలేషన్ సార్, మీ నెక్స్ట్ ఫ్యామిలీస్ అలా కాదు కదా? పిల్లలు కూడా ఇప్పటిదాకా పెంపకం అదే ఉంది. ఓకే, సో ఆ ఫ్యామిలీలో కొనసాగుతుంది. మా ఫాదర్ బ్రదర్స్ అట్లానే నడిచారు, మేము అట్లానే నడుస్తున్నాం. డెఫినెట్లీ వాళ్ళు అట్లానే నడుస్తారని నమ్మకం నాకు. మీ తాతగారు మీకు మొత్తం ఇచ్చిన ఆస్తి ఎంత సార్? తెలీదమ్మా. అంటే నేను విన్నాను దాదాపు 2000 ఎకరాల వరకు ఉంటుంది ఉండేది. ఆ డిస్కషన్ వద్దులేమ్మా, అది చాలా హిస్టరీ. ఇప్పుడు ఏముంది, అందరికి సామాన్యుడికి ఉన్నట్టే ఉంది. నాకు ఎంత ఉందో కూడా నా డిక్లరేషన్లో వేయాలి కదా. కోవిడ్ టైంలో ముఖ్యంగా మీకు సంబంధించిన ఓటర్స్ ఎక్కడెక్కడ ఉన్నారా అని వెతికి ఈ వాలంటీర్స్ సో దాదాపు ఈ నియోజకవర్గం మొత్తం మీద 6000 ఓట్స్ని డెలీట్ చేశారు అని విన్నాను. వాస్తవమేనా సార్? వాస్తవమమ్మా. అది అంటే దేశాన్ని కుదిపింది. యాక్చువల్గా అందరూ రాష్ట్రాన్ని కుదిపేసింది అనుకుంటున్నారు, కానీ దేశాన్ని కుదిపేసిన అంశం ఇది. ఎలక్షన్ కమిషన్ దీని మీద ఒక స్పెషల్ కేస్ స్టడీ రెడీ చేసింది. ఇప్పుడు ప్రాబబ్లీ అది ఎప్పుడో బయటకు వస్తుంది. అంటే ఇట్లా ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా, ఏమీ చేయకుండా తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లని ఏకపక్షంగా తొలగించినటువంటి సంఘటన నేను వాళ్ళ దృష్టి తీసుకెళ్లి కన్విన్స్ చేయడానికి ఇట్ టుక్ మీ 1 year. 9 months పట్టింది నాకు. యాక్చువల్గా రిజల్ట్ రావడానికి 1 year పట్టింది, ఆఫీసర్లను సస్పెండ్ చేయడానికి. ప్రతి ఒక్కరు ఏదో మామూలు విషయంలో వేగ్ పిటిషన్ అనుకున్నారు. నాకు కంటిన్యూస్గా నేను చేసేటప్పటికి అధికారులు బలయ్యారు, వాళ్ళు కూడా నివ్వెరపోయారు, అసలు ఇట్లా కూడా జరుగుతున్నాయా అనేటువంటిది. సో అది ఆంధ్ర రాష్ట్రానికి ఒక మేలుకొల్పోయింది. ఉరవకొండలో జరిగినటువంటి ఈ ఘటన, నేను చేసినటువంటి పోరాటం, దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ రిజల్టు, సో ఆంధ్ర రాష్ట్రానికి ఒక మేలుకొల్పులాగా తయారై మిగిలిన వాళ్ళు తమ ఓట్లను తాము కాపాడుకోగలిగారు. ఓకే, ఇప్పుడు ఆ 6000 ఓట్స్ మళ్ళీ సేఫ్ అంటే దాంట్లో చాలా మటుకు రెస్టోర్ అయినాయి, ఫ్రెష్గా వచ్చినాయి, ఇంకా చాలా జరిగినాయి దాని తర్వాత. అంటే ఈ ప్రాంతవాసులు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి దాదాపు అంటే వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ ఓట్లు తొలగించేశారు డైరెక్ట్గా, సింపుల్గా చెప్పాలంటే. ప్రొసీజర్ లేదు, పాడు లేదు. సో వీ ఫాట్ బ్యాక్, వీఆర్ ప్రూవ్డ్ రైట్. ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు, చాలామంది ట్రాన్స్ఫర్లు అయిపోయారు, చాలామంది ఇంకా నోటీసుల్లో ఉన్నారు. బిఎల్ఓ చాలా మంది 200 మంది దాకా నోటీసుల్లో ఉన్నారు. ఎనీ మూమెంట్ దే విల్ బి సస్పెండెడ్. అంటే అది కాకుండా వాళ్ళు ఆ ఓట్స్ని తొలగించడమే కాకుండా మీరు దొంగ ఓట్లతో గెలుస్తూ వస్తున్నారు అని మీ ప్రత్యర్థులు మీపై ఆరోపణలు చేస్తున్నారు. ఫైనల్గా ఏం ప్రూవ్ అయింది? ఒక్క దొంగ ఓటు కూడా లేవని ప్రూవ్ అయింది కదా. సో ఓట్లు తొలగించడానికి ఒక ముసుగు కప్పారు, దొంగ ఓట్ల తొలగింపు కోసం మేము చేస్తున్నాము అని చెప్పేసి విపరీతమైన ప్రచారం చేశారు. ఫైనల్గా పిటిషన్లు పెట్టారు. ఏం చేశారు? 400 ఓట్లను తొలగించారు. దాంట్లో 400, 600. 400, 600 ఎవరివి? 300 తెలుగుదేశం, 300 వైఎస్ఆర్సీపీ. అంటే సహజంగా న్యాచురల్ కోర్స్లో ఊర్లో లేకుండా పోయినటువంటి వాళ్ళు 400 అంటే గ్రామానికి 3, 2. సో 4 అంటే గ్రామానికి 4 అంటే తెలుగుదేశం 2, వైఎస్ఆర్ 2 యావరేజ్. ఊర్లో వదిలిపోతూ ఉంటారు. దట్స్ న్యాచురల్ ప్రాసెస్లో జరిగే మైగ్రేషన్ తప్ప. ఏ ఒక్క దొంగ ఓటు వాళ్ళని 12,000 దొంగ ఓట్లు ఉన్నాయని పిటిషన్ పెట్టారు. ఫైనల్గా డిలీట్ అయింది 600. 600 మోర్ ఆర్ లెస్ ఈక్వల్గా వచ్చినాయి. ఇంకా ఒక 40 వాళ్ళవే ఎక్కువ పోయినాయి. గుంతకల్ బ్రాంచ్ కెనాల్కి హంద్రీనివా వాటర్ అనుసంధానం చేసిన ఓ పనికి అక్కడ ప్రాంత ప్రజలంతా మీకోసం వెండి కిరీటమే చేయించారంట. చేశారమ్మా, ఒక గ్రామం వాళ్ళే చేశారు, వేల్పమడుగు గ్రామస్తులు. బట్ ఐ సెడ్ నో. అది నా డ్యూటీ, నేను చేశాను. అంటే అఫెక్షన్, వాళ్ళు కూడా ఏంటంటే ఆ లక్షల రూపాయల విలువ, ఆ ఒక్క ఊర్లోనే దాదాపు
ఒక 6-7 కోట్ల పంట వాళ్ళ చేతికి అందింది. సో దానికి వాళ్ళు తలా 1000 రూపాయలు 2000 అట్లా వేసుకుని వెండి కిరీటం ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నాము అంటే నేను వారించాను. మీకు కావాలంటే బడికో గుడికో ఇవ్వండి. అంటే ఏం జరిగింది సార్ అసలు? వాళ్ళంతా అంటే తుంగభద్ర హై లెవెల్ కెనాల్లో వాటరు రిజర్వాయర్లో నీళ్ళు లేకపోవడం వల్ల ఆగిపోయింది. సో ప్యారలల్గా ఇంకో సిస్టమ్ హంద్రీనీవాలో నీళ్లు వెళ్తూ ఉన్నాయి. ఇవి రెండు ఇట్లా క్రాస్ అవుతాయి ప్లస్ షేప్లో. దీని నుంచి నీళ్ళు ఇవ్వచ్చా అని అధికారులను అడిగితే వాళ్ళు సాధ్యం కాదు అని చెప్పారు. నాకు ఎందుకో ఇది కుదురుతుంది అన్న నమ్మకంతో ప్రైవేట్ సర్వేయర్లను పెట్టి చాలా డీటెయిల్డ్ సర్వే చేయించా. దెర్ ఈజ్ అ పాసిబిలిటీ అని అర్థమైంది. సో అప్పుడు మనం ఒక 7 కిలోమీటర్ల కెనాల్ తవ్వి అక్కడి నుంచి ఇంకొక 7 కిలోమీటర్ల రైతుల పొలాల్లో నుంచి నీళ్లు తీసుకెళ్ళి ఆ కెనాల్ సిస్టంలోకి వాటర్ వదిలి 3 months వాటర్ ఇచ్చాం. సో ఆ లక్షల రూపాయల పెట్టుబడులు కాస్త కోట్ల రూపాయల వాళ్ళకి రిటర్న్ వచ్చే పరిస్థితి వచ్చింది 16 గ్రామాల్లో. ఐఎమ్ హ్యాపీ. ఎండ్ ఆఫ్ ది డే అంతకన్నా సంతోషం ఏముంటుంది? ఒక కష్టంలో ఉన్న వాళ్ళకి నిలబడగలిగాము అంటే ప్రజానాయకుడిగా ఇంకా నాకు అంతకుమించిన సేమ్ సిచ్యుయేషన్ 2019 ఇప్పుడు రిపీట్ అయింది. ఇయర్ నేను తవ్విన కెనాల్ సిద్ధంగా ఉంది, హంద్రీనీవాలో నీళ్ళు ఉంది, కానీ విడిపించలేకపోయారు. అసమర్థత. ఎందుకు? ముఖ్యమంత్రి గారు కుప్పంకి నీళ్లు తీసుకెళ్లాలని ఇక్కడ అన్ని షట్టర్లు క్లోజ్ చేశారు. గట్టిగా అడిగితే నా టికెట్ రాదేమో అని విశ్వేశ్వరరెడ్డి గారు నోరెత్తడానికి భయపడ్డాడు. ఇవ్వలేకపోయారు. 16 గ్రామాల్లో 30,000 ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారు. అండ్ దీనిపైన మీరు ప్రశ్నించినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేశారు. తప్పదు కదమ్మా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాదాపు ఒక 5 గంటల సేపు రహదారులు బ్లాక్ చేసి కూర్చున్నాం. 100 మంది పోలీసులు పెట్టి అరెస్ట్ చేశారు. నాకు అరెస్ట్లకు బాధ లేదు. ఆ రోజు కూడా నేను చెప్పింది ఏంటంటే నీళ్ళైనా ఇవ్వండి, నీళ్లను తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి, నేను ఖర్చు పెట్టుకుని తీసుకెళ్తానని చెప్పి. రెండు చేయలేదు. అమ్మ పెట్టదో అడుగు దీన్ని ఇవ్వదన్న పాలసీలోకి వెళ్ళిపోయింది గవర్నమెంట్. ఎస్పెషల్లీ విశ్వేశ్వరరెడ్డి గారి చేతగానుతనం వల్లనే ఈ జీబీసీ రైతులు నష్టపోయారు. నేను ఈ ప్రాంతవాసినే, సో నేను ఈ ప్రాంతవాసి కోడల్ని కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు ఒక్కటి వాళ్ళ నుంచి అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. సో వాళ్ళు అడిగిన మాట ఏంటంటే శ్రీరామచంద్రాపురం అలాగే గుండ్లపల్లి, యాప్రాల్ ఈ 3 చెరువులు కానీ నిండినట్లయితే దాదాపు 50 గ్రామాల రైతులు సుభిక్షంగా వ్యవసాయం చేసుకోవచ్చు, ఆనందంగా ఉండొచ్చు. ముఖ్యంగా అందులో మా ప్రాంతం కూడా ఉంది. సో అది ఎందుకు జరగట్లేదు అనేది వాళ్ళు అడుగుతున్నారు. నౌ ఇట్ ఈస్ టైం. మీరు మా నియోజకవర్గ కోడలైనందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. చెరువులకి నీళ్ళు ఇవ్వచ్చు అన్న ఆలోచన చేసిందే పయ్యావుల కేశవ్. అప్పటిదాకా ఏ రైతుల ఆలోచనలో లేదు. హంద్రీనీవా నీటిని ఎందుకు మళ్లించకూడదు అన్నటువంటి ఆలోచన మొట్టమొదటిసారి చేసి రాగులపాడు అన్న విలేజ్కి ఇచ్చాను. బహుశా మీకు అక్కడ కూడా బంధువులు ఎక్కువ ఉంటారు. మ్యాక్సిమం ఆ విలేజ్ పాపులేషన్ సక్సెస్ అయింది. సో గవర్నమెంట్ ఇది కుదరదు అనింది మిగిలిన చెరువులకి, కానీ పట్టుబట్టి 11 చెరువులకు నీళ్ళు ఇచ్చాను. మీరు చెప్పిన ఈ శ్రీరంగాపురం చెరువుకు నీళ్ళు ఇవ్వడానికి వెళ్తే మధ్యలో ఒక 2 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం వచ్చింది. రైతు కెనాల్. అతను వైఎస్ఆర్సీపీ లీడర్. నేను అతని దగ్గరకు రైతులు నన్ను వచ్చి అడిగారు. అప్పటిదాకా దాని ముందున్న చెరువు దాకా నీళ్ళు ఇచ్చాను, నేను వెలుగుపు చెరువు దాకా ఇచ్చాను. మీరు అక్కడ దాకా ఇచ్చారు, రేయింబగళ్ళు పని చేసి ఇచ్చారు, మా చెరువుకు కూడా ఇచ్చి ఇవ్వండి. ఇట్లా ఆయన ఇవ్వట్లేదు. గవర్నమెంట్ ద్వారా ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ అంటే 5-6 నెలలు పోద్ది. సో మీరు వెళ్ళి కన్విన్స్ చేయండి, నేను తవ్వుతా. అతనికి డబ్బు ఇప్పించే బాధ్యత నాది. నంబర్ 1 ఆప్షన్. నంబర్ 2, లేదు అతనికి ల్యాండ్ వాల్యూ ఎంతో చెప్పమనండి, దానికి పేమెంట్ నేను ఇవాళ ఇచ్చేసి తీసేసుకుంటా. గవర్నమెంట్ ఇచ్చినప్పుడు నేను తీసుకుంటా. లేదు నేను చెక్స్ ఇస్తాను గవర్నమెంట్ వాల్యూ, గవర్నమెంట్ అతనికి ఇవ్వకపోతే నా చెక్కులను వాడుకోమనండి. నేను నిన్న మీటింగ్లోనే నిన్నే చెప్పొచ్చాను నక్కలపల్లి విషయంలో. పబ్లిక్లో దాదాపు 50 మంది రైతులు, అన్ని పార్టీల రైతులు వచ్చారు. చెప్పాను, అతను వేణికి 3 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు నేను చేస్తాను, ఇప్పుడు ఇవ్వను అన్నాడు. 5 సంవత్సరాల ప్రభుత్వం వచ్చింది. ఆయన ఇవాళ కీలకమైన పదవిలో ఉన్నాడు. ఆ వ్యక్తి, ఆ అడ్డుకున్నటువంటి వ్యక్తి రోజు కీలకమైన పదవిలో ఉన్నాడు. 5 సంవత్సరాల్లో 5 అడుగులు కాలవుతాం లేకపోయారు. బాధ అనిపిస్తుంది. 70 ఏళ్ల క్రితం ఎవరు ఈ కాలువకి అనంతపూర్కి నీళ్ళు వస్తాయనుకోలేదు. 20 ఏళ్ల క్రితం అనుకోలేదు. 10 ఏళ్ల క్రితం సాధ్యం అనిపించింది. 5 ఏళ్లలో నిజం కల ముందు కనపడుతుంది. ఇవాళ రియాలిటీ అంటే ఉరవకొండని మార్పు చేయగలిగినటువంటిది నీరు మాత్రమే అనేది ఇవాళ నమ్మకం వచ్చింది. కాబట్టి బలమైన ఆకాంక్ష ప్రజల్లో నుంచి వస్తుంది. ప్రతి ఒక్కరు నీళ్ళ గురించి అడుగుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పటిదాకా ఏదేదో అడిగేవాళ్ళు, నీళ్ళు అడిగేవాళ్ళు కాదు. ఇవాళ నీళ్ళు అడుగుతున్నారు. మా చెరువులకు నీళ్ళు కాదు. ఎందుకు?
ఆ పక్క ఊరోడో ఆ పై ఊరోడో చెరువులో నీళ్లు తీసుకుని దాని బెనిఫిట్ పొందుతున్నాడు. 40,000 రూపాయలు ఎకరా కౌలు ఉరవకొండలో నడుస్తుంది అని అంటే ఇట్స్ ఏ స్టేట్ రికార్డ్. 4,000 రూపాయలు కూడా కౌలు అడగనటువంటిది నీళ్ళు ఇస్తే బంగారు బండేస్తున్నారు మా వాళ్ళు అంటానికి 40,000 కౌలు గుత్తల్లో నడుస్తున్నాయి. సో పక్కన రైతుకి ఇవాళ ఆశ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్, మళ్ళీ నేను అందుకే చెప్పాను, ఖచ్చితంగా చేస్తాను, నీటితో పాటే నడుస్తూ వస్తాను. ఇంత వాటర్ విషయంలో ఇంత నాలెడ్జ్ ఉన్న మీరు ఎందుకు ఇరిగేషన్ సైడ్ వెళ్ళట్లేరు? అబ్బా, నా లైఫ్ మొత్తం ఇరిగేషనేనమ్మా. ఇవాళ హంద్రీ నీవా కాలం ఇక్కడికి రావడంలో నా పాత్ర ఉంది. శిలాఫలకాలలో మీ పేరే ఉంది అని. నా పేరే ఉంది. నందమూరి తారక రామారావు గారు డిజైన్ చేశారు దాన్ని, రూపకల్పన. సో అప్పుడు కొంచెం లోయర్ కాంటర్లో తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయాలన్నప్పుడు నేను ఇన్సిస్ట్ చేశాను, సార్ ఎత్తులో వెళ్తే మాకు నీళ్ళు వస్తాయి, కింద వాళ్ళకి నీళ్ళు మీరు ఇవ్వగలుగుతారంటే ఆఫీసర్లు ఇది కాస్ట్లీ అవుతుంది అన్నారు. అయినా చంద్రబాబు నాయుడు గారు లేదు ఇలానే తీసుకెళ్ళండి అన్నారు. సో అలాగే ఉరవకొండ మీద హంద్రీ నీవా కెనాల్ వచ్చింది. సో ఆ అలైన్మెంట్ ఫిక్స్ అయింది కాబట్టి తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా సేమ్ అలైన్మెంట్ని అప్రూవ్ చేశారు. సో ఎవరి పాత్ర వాళ్ళు చేశారు. రాజశేఖర రెడ్డి గారు, రామారావు గారు చేశారు, రూప్ డిజైన్ చేశారు, చంద్రబాబు గారు చేశారు, రాజశేఖర రెడ్డి చేశాడు, తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి చేశాడు. ఎవ్రీబడి హెస్ డన్ దేర్ షేర్. ఏదో ఒకరు చేశారు ఇంకొకరు చేశారు అనే బ్లేమ్ గేమ్కి నేను వెళ్ళను. అనంతపూర్కి ఇంకా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడితో అయిపోలేదు. హంద్రీ నీవాని వైడెన్ చేయాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పిల్ల కాలువలు కావాలి, ఉన్న ఆయకట్టుకు మొత్తం నీళ్లు రావాలి, సాధ్యం ఉన్నన్ని చెరువులకి నీళ్ళు ఇవ్వాలి. అప్పుడు ఆ పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. రాయలసీమ రతనాలసీమ అవుతుంది. డెఫినెట్లీ మొదలైంది. ఇవాళ మిర్చిలో మా వాళ్ళు పంటలు పండించగలుగుతున్నారు అని అంటే, కౌలు చేసిన రైతు 2 కోట్లు 3 కోట్లు 50 లక్షలు సంపాదించగలుగుతున్నారు అని అంటే కాన్ఫిడెన్స్ పక్కనోడికి, ముందు నమ్మకం. అరే వాడు చేయగలిగింది నేను ఎందుకు చేయలేను, నేను పండించగలను. కోట్లు రాకపోవచ్చు, లక్షలు రాని, నా కుటుంబం హ్యాపీగా ఉండగలిగితే చాలు. ఆ కాన్ఫిడెన్స్ ఇవాళ నీళ్ళు ఇచ్చినాయి మాకు. అవి దాని మీద ఫోకస్ లేకుండా పోయింది ఈ 5 ఏళ్ళు. అది బాధాకరం. సార్ మీరు ఇందాక మాటలో చెప్తున్నారు రాజశేఖర్ రెడ్డి గారు కూడా అనంతపూర్ కోసం పర్టికులర్గా ఉరవకొండ కోసం చాలా చేశారు అని. సో ఆయనతో కూడా మీరు వర్క్ చేశారు. అండ్ ఆయనకి వాళ్ళ అబ్బాయికి ఏంటి డిఫరెన్స్? హస్తి మసకాంతరం అంటారే కరెక్ట్గా పదేది. అంటే రాజశేఖర్ రెడ్డికి రాయలసీమ వాసిగానే పెరిగాడు కాబట్టి రాయలసీమ ప్రజల కష్టాలు బాధలు ఆయనకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వాసిగా పెరిగాడు. యాజ్ ఐ సీ ది డిఫరెన్స్. నేను ఇక్కడ పొలిటికల్ ఆరోపణలు చేయట్లా. సో ఏమిస్తే మా జీవితాలు మారతాయి అనేటువంటిది అతనికి స్పష్టత లేదు. సో ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు హంద్రీ నీవా మీద. రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసినప్పుడు నన్ను పక్కన నుంచోబెట్టుకుని వర్క్ చేశాం జేసీబీలో. చేసిన తర్వాత శిలాఫలకం ఇనాగ్రేట్ చేసిన తర్వాత నేను నడుచుకుని ముందుకు వెళ్తున్నాను. ఆయన వెనకాల కారులో సీఎం గారు వచ్చారు. కార్ ఆపి రా నా కారులో వెళ్దాం మీటింగ్కి అన్నాడు. సో అంటే నేను అన్న గౌరవంగా ఇక్కడికి ఇనాగ్రేట్ చేశాను, మీరు వెళ్ళిన తర్వాత మీరు మా పార్టీని ఏదో మాట్లాడతారు, నేను అక్కడ కూర్చుని కౌంటర్ చేయాల్సి ఉంటుంది. నా పర్పస్ నాకు హంద్రీ నీవా కావాలి, మీరు గో హెడ్ అని. కానీ మాకు జరిగింది అన్యాయం ఒకటి మాత్రం నేను సభకు వస్తే చెప్పాలనుకున్నా ఇక్కడే చెప్తాను మీకు. పాలమూరు రంగారెడ్డి ఏమో పంపులు ఇంత కింద దాకా పెట్టారు శ్రీశైలం రిజర్వాయర్లో, హంద్రీ నీవాది ఇంత ఎత్తులో పెట్టారు. ఇట్లా అయితే మాకు నీళ్లు నవంబర్ దాటిన తర్వాత రావు మాకు అని అన్నాను. అవునా అన్నాడు. అంటే ముఖ్యమంత్రికి అన్నీ తెలియాలని లేదు, బికాజ్ ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూలు. అవునా అన్నాడు. అవునా అన్న. అనుకోకుండా మేము కారు ఆపడం చూసి వెనకాల కారులో నుంచి ఆయన పాత్రికేయ మిత్రుడు ఇమామ్ అని ఉంటాడు, కదలిక జర్నలిస్ట్, ఆయన వచ్చాడు అక్కడికి. చాలా ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. ఏంటి ఇమామ్ అన్నాడు. అవును కేశవ్ చెప్పింది నిజమే అన్నాడు. సో నెక్స్ట్ నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనౌన్స్ చేశాడు దీన్ని కూడా పాలమూరు రంగారెడ్డితో పాటు బెంచ్. సో అది ఆ మనిషికి ఉన్నటువంటి కాన్సెప్ట్. ఒక ముక్క చెప్తే దాని ప్రభావం ఏంటి, దాని ఫలితం ఏంటి, బెనిఫిట్ ఏంటి, లాస్ ఏంటి గ్రాస్ చేయగలిగాడు కాబట్టి అనౌన్స్ చేశాడు. ఐ డోంట్ థింక్ జగన్మోహన్ రెడ్డి ముందు నేను ఏదన్నా చెప్పినా కూడా, నేనని కాదు ఇక్కడ వ్యక్తిగా ఇంపార్టెంట్ అని కాదు, దాని ప్రాధాన్యతను ఎంత వివరించినా కూడా ఐ డోంట్ థింక్ హీ రియాక్ట్స్. హీ హెస్ నాట్ రియాక్టెడ్ ఎనీవే. ఇప్పుడు హంద్రీ నీవా వైడెన్ చేయాలి అనేది చెప్పాము. చంద్రబాబు నాయుడు గారు ఎగ్జాక్ట్లీ 15 minutesలో డెసిషన్ తీసుకున్నాడు. అనంతపూర్ మీడియానే సాక్షి దానికి. ఫస్ట్ టైం మీడియా ఫెలిసిటేట్ చేసింది ముఖ్యమంత్రిని ఇట్లాంటి డెసిషన్ తీసుకున్నందుకు 15 నిమిషాల్లో. బికాజ్ ఆ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేశా ఎందుకు హంద్రీ నీవాని వైడెన్ చేయడం ఇస్ అ బెటర్ ఆప్షన్ దాన్ సిమెంట్ లైనింగ్ అని. సేమ్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లెటర్ రాశాం, చేస్తామన్నారు, మూవ్ అవ్వాలా.
సో ఎట్లా పోలిక ఉంటుంది రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి? వెల్ఫేర్ ఈజ్ వన్ ఆస్పెక్ట్, డెవలప్మెంట్. నా కాళ్ళ మీద నన్ను నిలబడేలా చేయాలి నువ్వు. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ది లీడర్. అండ్ ఇదే వాటర్ ఇష్యూస్ గురించి ఇదే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న టైంలో మీరు ములాఖత్లో వెళ్ళినప్పుడు కూడా ఆయన ఇదే వాటర్ గురించి మాట్లాడారు. ఆయన జైల్లో ఉండి కూడా ఇదే ఆలోచిస్తున్నారని మీరు చెప్పారు. ఎస్, కృష్ణా వాటర్ మీద తెలంగాణ డిస్ప్యూట్ నడిచినప్పుడు మనం దీన్ని అంటే సహజంగా నాకు ఇంట్రెస్ట్ ఉన్నదన్న సబ్జెక్ట్ అన్నది ఆయనకు తెలుసు. సో కాబట్టి అవగాహన ఉన్న వ్యక్తులు మాట్లాడాలి అనే దాని మీద ఆ రోజు ఆయన చెప్పారు. నేను బయటకు వచ్చి మీడియాలో కూడా అదే చెప్పాను. ఆయన జైల్లో ఉండి కూడా మన రైట్ మీద కృష్ణా దీని మీద మాట్లాడాలి అని చెప్పారు. ఎస్, హీఈస్ ఆల్సో కమిటెడ్. హీఈస్ ఆల్సో ఇన్ఫ్యాక్ట్ 2014 to 2019 ఇస్ ది బెస్ట్ పీరియడ్ ఇన్ ఇరిగేషన్. నేను అంతకుముందు చేయలేదు ఇంకొకరు నేను చెప్పను. నేను చెప్పాను కదా, ఎవరి పాత్ర వాళ్ళు చేశారు. రాజశేఖర రెడ్డి గారు చేయాల్సింది ఆయన చేశాడు. కానీ 2014 to 2019 చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఎఫర్ట్, ఎనర్జీ, మనీ ప్రీవియస్ గవర్నమెంట్స్ స్పెండ్ చేయాల. దాపు స్ట్రైట్ మేజర్ ఇరిగేషన్లో 40,000 కోట్లు పెట్టారు, మైనర్ ఇరిగేషన్లో 20,000 కోట్లు. సో దట్స్ అ ఫినామినల్ ఫిగర్, చాలా పెద్ద మొత్తం. అది ఇండిపెండెంట్ స్వతంత్రం వచ్చిన తర్వాత అంత పెద్ద మొత్తం ఎవరు ఖర్చు పెట్టాల. సో మీరు 1994 రిపీట్స్ అండ్ 2024 అంటున్నారు కాబట్టి, సో రిపీట్ అయితే మిమ్మల్ని మేము ఇరిగేషన్ మినిస్టర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే? ప్రజల ఆశీర్వాదం, భగవంతుడి. సో ఇంత నాలెడ్జ్ నాకు తెలిసి ఏ లీడర్కి ఉండకపోవచ్చు సార్. మీకు వాటర్ విషయంలో ఉన్నంత నాలెడ్జ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అంటే రాయలసీమలో పుట్టిన వాళ్ళందరికీ ఉంటుందని నేను నమ్ముతానమ్మా. అంటే నాకు కూడా పుట్టుకతో వచ్చింది కాదు, తెలుసుకుంటూ పోయాను. నేను తెలుసుకుంటూ పోయాను. నీటి మీద నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు 83లో 84 మధ్యలో కాలేజీ స్టూడెంట్స్ అంతా రాజమండ్రి మారేడుమిల్లి ఫారెస్ట్కి వెళ్ళాలి అంటే అల్లూరి సీతారామరాజు పోరాటం చేసిన ఏరియా అని హైదరాబాద్ నుంచి బస్సులో బయలుదేరి వెళ్ళాం. అప్పుడు మామూలు ఆర్టీసీ బస్సులు ఉండేవి. ఉంటే విజయవాడ దగ్గర దాపుల నుంచి మొదలైతే ఒక 100 కిలోమీటర్లు జర్నీ చేసినా కనుచూపు మేర పచ్చగా కనపడుతోంది ఎటు చూసినా. నా లైఫ్లో అప్పటిదాకా నేను అంతటి పచ్చదనం చూడలా. అంటే అనుకోకుండానే నా కంట్లో నీళ్ళు వచ్చాయి. అంటే ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా వస్తాయి నాకు. అంటే ఇంతటి పచ్చదనం ఒక ప్రాంతంలో ఉంటుంది అనేది నాకు ఈ రాష్ట్రంలో పుట్టినవాడిగా నాకే తెలియదు. రాయలసీమలో నేను చూడలా. సో అప్పుడు అనుకున్నా, అదేంటి భగవంతుడు ఇంత డిస్పారిటీ పెట్టాడు. సో ఏంటి నీళ్ళు ఇంత ట్రాన్స్ఫర్మేషన్. సో అట్లా మనిషికి ఒక్కొక్క ముద్రలు పడిపోతాయి. సో అంటే మీకు 83 టైంలోనే అంటే అదొక ట్రిగర్ అనమాట. ఐ డోంట్ సే దట్స్ ఎవ్రీథింగ్, దట్స్ ట్రిగర్. మైండ్లో పాతుకుపోయింది. అంటే నీళ్లు రావడం మూలాన వీళ్ళ జీవితాలు ఇట్లా మారిపోయినాయి, నీళ్లు లేకపోవడం మూలాన మనం ఇట్లా. ఇప్పుడు పక్కనోడు చెప్పినప్పుడు వింటాం వేరమ్మా, కానీ స్వయంగా దాన్ని ఫీల్ చేసినప్పుడు అట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అసలు. అంటే అది ఇంకా చచ్చేదాకా ముద్రలు పోవు. దాని తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెడితే అప్పుడంతా టవరింగ్ పర్సనాలిటీస్ ఉన్నారు. సిహెచ్ రాజేశ్వరరావు, సిహెచ్ విద్యాసాగర్ రావు, విఠల్ రెడ్డి, పువ్వాడ నాగేశ్వరరావు, ఏదేదో మాట్లాడేవాళ్ళు ఇరిగేషన్. నాకు ఒక్క ముక్క అర్థమయ్యేది కాదు. ఇక్కడికి వస్తే ఇక్కడ నాది అర్థమయ్యేది కాదు. సో అప్పటి నుంచి ప్రతిరోజు హోంవర్క్ చేయడం మొదలుపెట్టాను. రోజుకో ఇంజనీర్తో కూర్చొని రాసుకోవడం, నోట్స్ రాసుకోవడం, ప్రిపేర్ చేయడం. ఆంధ్ర రాష్ట్రంలో నేను తిరగని ఇరిగేషన్ ప్రాజెక్టు లేదు. గుడిలో పడుకోలేదేమో కానీ ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టులో గెస్ట్ హౌస్లో నేను నిద్రపోయాను. ఒక్కొక్క ప్రాజెక్టులో 2 రోజులు 3 రోజులు స్పెండ్ చేశాను. అది ఏంటి ప్రాజెక్ట్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, ఎట్లా వచ్చింది. నాగార్జున సాగర్ వెళ్ళాను, శ్రీశైలం వెళ్ళాను, శ్రీరామ్ సాగర్ వెళ్ళాను. ఎక్కడెక్కడ మారుమూల ప్రాజెక్టులు అన్నీ కూడా తిరిగి వచ్చాను. సో అట్లా ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇంట్రెస్ట్. దాని నుంచి నాకు ఇక్కడ బెనిఫిట్ అనేది కాదు, కానీ అసలు ప్యాషన్, ఇంట్రెస్ట్ ఏంటి, ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, ఏం జరుగుతుంది. ఇంత నాలెడ్జ్ ఉంది కదా సార్, ఎందుకు ఈ పోలవరం అనేది ఇంకా ఫినిష్ అవ్వట్లేదు? మేము చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము, అది అలాగే ఉంది. అంటే నేను పార్టీగా గొప్పగా చెప్పడం లేదు, కానీ చంద్రబాబు గారు పెట్టిన డ్రైవ్ ఎక్స్ట్రాడినరీ చేశారు. అదే టెంపో కంటిన్యూ అయింటే అయిపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చి ఆ టెంపోని స్లో చేయడం అనేది ఇంక అయిపోయింది. అది దాన్ని చంపేశాము అన్నంత స్థాయికి తీసుకెళ్ళిపోయింది ప్రాజెక్ట్. అందులో 50% చేసున్నా కూడా ఈ పార్టీకి మనకు బెనిఫిట్స్ వచ్చిండే. డెఫినెట్లీ ఈ గవర్నమెంట్ అయితే పోలవరాన్ని చంపేసింది. ఓకే, అంటే ఇందాక మనం అనుకున్నట్టు యాజ్ యూజువల్ జరిగితే మీరు ఇరిగేషన్ మినిస్టర్ అయితే ఎన్నాళ్ళలో మేము పోలవరాన్ని పూర్తి స్థాయిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పోలవరం ఇస్ టూ బిగ్ ఏ ప్రాజెక్ట్, టూ కాంప్లికేటెడ్ ఇట్ హెస్ బికమ్ నౌ.
అసలు దాన్ని ఏంటి ఏ స్థాయిలో ఉంది అని ఎవరు ఇరిగేషన్ మినిస్టర్ ఇంకోటని కాదు, ప్రభుత్వం వస్తే చంద్రబాబు గారు ప్రయారిటీనే పోలవరం డెఫినెట్లీ అవుతుంది, దాంట్లో ఏం అనుమానం లేదు. కాకపోతే ఎంత కాలంలో అవుతుంది అనేది, ఏ స్టేజ్లో ఉంది, దాన్ని ఎట్లా పెట్టారు అనేటువంటి చూసి కానీ చంద్రబాబు గారు చేయలేనటువంటి పరిస్థితి. ఇక్కడ జీడిపల్లి బాధితుల పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉంది అనేది విన్నాను. ఏంటి సార్, ఎప్పటికీ వాళ్ళ సమస్యలు తీరుతాయి? చూడమ్మా, జీడిపల్లిది ఒక పెక్యులర్ ప్రాబ్లం. ఎక్కడైనా రిజర్వాయర్ ముంపులో ఉన్న వాళ్ళకి ప్రభుత్వాలు డబ్బులు ఇస్తాయి, ముంపు గురవుతారు. ఇక్కడ ఏమైందంటే రిజర్వాయర్ కిందున్న విలేజ్కి ప్రాబ్లం మొదలైంది. ఓకే, స్పెసిఫిక్ ప్రాబ్లం సీపేజ్ నుంచి ఎఫెక్ట్ అవ్వడం మొదలైంది. ఓకే, మా చట్టాలు ఒప్పుకోవు కింద ఉన్నవాడికి ఇవ్వడానికని గవర్నమెంట్ డిలే చేసింది. సో ఎంటైర్ ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ని వేసి స్టడీ చేయించి ఇది దీనివల్లనే జరిగింది కాబట్టి వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాల్సిందే అని రిపోర్ట్ రెడీ చేసి, సో గవర్నమెంట్ని కన్విన్స్ చేసి R&R కమిషనర్, రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ కమిషనర్ ఊర్లోకి వచ్చి ప్రకటించి ప్రభుత్వం జీవో విడుదల చేయించేలా చేశాను నేను. 3 months బిఫోర్ ది ఎలక్షన్. దెన్ వాళ్ళ కాంపెన్సేషన్కి ఎస్టిమేట్లు వేయడం మొదలుపెట్టాం. ఎలక్షన్ కోడ్ వచ్చిపోయింది, 5 ఏళ్ళు అయింది, 5 రూపాయలు ఇవ్వలేకపోయారు. దీని మీద అవగాహన కావాలి. చేయలేని పనిని నేను చేసి చూపించా. అసలు ముంపు గురిగాని ప్రాంతానికి కూడా ఎందుకు ఇవ్వాలి అనేది కన్విన్స్ చేసాం. జీవో వచ్చిందని డబ్బులు కూడా రిలీజ్ చేయించలేకపోయారు. అది మళ్ళీ మనం వస్తేనే అవుతుంది, అంతే. దానికి ఒకటే సొల్యూషన్. పెనోబలం టెంపుల్ చాలా ఫేమస్ అనంతపూర్, ఉమ్మడి అనంతపూర్లోనే. కానీ అంటే మిగతా టెంపుల్స్ డెవలప్ అయినంతగా ఎందుకు పెనోబలం అవ్వలేకపోతుంది? హిస్టారిక్గా పెన్నోబిలం అద్భుతమైన క్షేత్రం. లక్ష్మీ నరసింహస్వామి ఒక పాదం ఇక్కడ పెట్టి ఇంకో పాదం అహోబిలంలో పెట్టారు అనేటువంటి ప్రతీతి. కాకపోతే దీనికి మీరు స్టడీ చేయాల్సింది ఏంటంటే, నక్సలైట్స్ తీవ్రమైనటువంటి ప్రభావితం కలిగినటువంటి ప్రాంతం ఉరవకొండ. హాట్ బెడ్ ఆఫ్ నక్సలిజం ఇది. ఇక్కడే కొండపల్లి సీతామ గ్రూప్ ఉండేది, ఇక్కడే గణపతి గ్రూప్ ఉండేది, దాంతోపాటు బ్రేక్అవే గ్రూప్స్ ఉండేవి, 5-6 గ్రూప్స్. నిత్యం పోరాటాలమయంగా సాగింది ఒక 10-15 సంవత్సరాలు. సో దళం ఆపరేషన్ ఏరియా, దళం పేరే పెన్నాహోబిలం దళం అయిపోయింది. ఓకే, అంటే ఇది కారణమని నేను కరెక్ట్గా చెప్పలేను. కానీ సో టెంపుల్ అనేది ఫ్రీ యాక్సెస్ కావాలి కదా. సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియనటువంటి భయాందోళనలతోటి, ఇట్లా రకరకాల కారణాలతోటి కొంచెం స్లో అయింది. ఇప్పుడు మళ్ళీ టెంపో బ్రహ్మాండంగా పికప్. బట్ ప్రజలు లక్షల్లో ఉన్నారు స్వామికి భక్తులు, ఒక్కటి కాదు, 2 కాదు. కమర్షియల్గా కనపడకపోవచ్చు కానీ స్వామికి వచ్చే భక్తులు అసలు లక్షల్లో ఉంటారు. డెవలప్మెంట్ ప్రాసెస్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది. ఓకే, అంటే లైక్ బాలకృష్ణ గారు లేపాక్షిని డెవలప్ చేసినట్టుగా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా మన పెన్నాహోబిలంకి? అమ్మ, పెన్నాహోబిలంలో అంటే ఇంకొక ప్రతీతి ఉంది. అక్కడ ఏంటంటే, అక్కడ ఒక ఊరు ఉండేదని చెప్పేదే మనకు తెలీదు. ఆ డిస్టర్బెన్స్ ఎక్కువ అవడంతో స్వామి గారి కోపంకి ఆ ఊరు అక్కడ లేకుండా పోయింది. సో అందుకని ఆ చుట్టుపక్కల హ్యాబిటేషన్ చాలా తక్కువ ఉంటుంది. అదంతా ఇప్పటికీ స్టిల్ ఒక ఫారెస్ట్ అట్మాస్ఫియర్ అట్లా. నిజమని నమ్ముతారు, నమ్మరు అంటే మనం ట్రై చేసినప్పుడు. సో కాబట్టి అక్కడ కమర్షియల్ యాక్టివిటీ ఎక్కువ చేయలేము. ఎంతసేపు ఉన్నా స్వామివారి భక్తులకు వసతి సౌకర్యాలు, గెస్ట్ హౌస్లు ఇవి చేయగలం అనేటువంటి. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలియని విషయం ఒకటి ఏంటంటే, చాలామందికి తెలియదు, మనం ఇప్పుడు చూసే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము పురాతన విగ్రహం కాదు. అది ఇక్కడ ఒరిజినల్ విగ్రహం ఉండేదో లేదో తెలియదు ఎవరికి కూడా. సో నాన్నగారు 1978లో తిరుపతి వాళ్ళ చేత చేయించి ప్రతిష్ఠ చేయించింది విగ్రహం. అది నాకు ఎందుకు గుర్తు అనంటే, నేను 7th క్లాస్ చదువుతా ఉన్నా హైదరాబాద్లో. సో టీటీడీ టెంపుల్ వాళ్ళు అక్కడ శిల్పాలు చెక్కించేవాళ్ళు హిమాయత్ నగర్లో, మన టీటీడీ మందిరం పక్కన. సో అక్కడ 2-3 లక్ష్మీ నరసింహస్వామి ప్రతిమలు చేయించి దాంట్లో ఉన్నది బెస్ట్ అంటే, సార్ నాన్నగారు అక్కడికి వచ్చినప్పుడు మేము అక్కడే చదువుకునేవాళ్ళం. సో తీసుకెళ్ళి చిన్నప్పుడు వెళ్ళి చూసేవాళ్ళం అనమాట. సో అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయించినటువంటి విగ్రహం అది. రాయలవారి కాలం నుంచి వచ్చింది కదా. రాయలవారి కాలం నుంచి అక్కడ పాదుకగా భావించేటువంటి ఆ ప్రాంతానికి మాత్రమే పూజలు ఉండేవి. అంతకుముందు ఉండేదా లేదా నాకు ఐడియా లేదు, నేను మరి చిన్న కుర్రాడిని కదా. సో అది అన్నట్టు. మీరు గెలిచిన తర్వాత నియోజకవర్గంలో కన్నా బయటే ఎక్కువ ఉంటారు. ఆ సమయంలో మీ బ్రదర్ పయ్యావుల శ్రీనివాస్ గారే ఇక్కడంతా నియోజకవర్గాన్ని హ్యాండిల్ చేస్తారు అని విన్నాను. వాస్తవమేనా? ఓన్లీ సెల్ ఫోన్ అవే. ప్రపంచం చిన్నదైపోయింది. సెల్ ఫోన్ ఎత్తడు అనేది ఎవరన్నా మీకు కంప్లైంట్ చేశారా? నాకు పిఎల్ లేరు, నా ఫోన్ నేనే ఆన్సర్ చేస్తాను.
మిస్డ్ కాల్ ఉంటే కాల్ బ్యాక్ చేస్తాను, మీటింగ్లో ఉంటే మళ్ళీ చేస్తాను తమ్ముడు అని చెప్తాను. ఇంతకన్నా యాక్సెసిబుల్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉండగలడు? వెళ్ళి మీరు ఉరవకొండ నియోజకవర్గంలో ఎవరినైనా అడగండి, 20 సంవత్సరాలుగా అదే ఫోన్ నెంబరు, మీ ఎమ్మెల్యే ఫోన్ ఎత్తుతాడా లేదా అని అడగండి. సో వచ్చి పక్కన కూర్చుని పని చేయించుకోవడం కన్నా ఫోన్ ఎత్తి చేయించుకోవడమే వాళ్ళకి కూడా బెటర్, వాళ్ళు అలవాటు పడిపోయారు. ఓకే. అండ్ ఒక ఛాలెంజ్ సార్, ఇప్పటికిప్పుడు మీకు మీ అన్నయ్యకి ఇదే ఉరవకొండ నియోజకవర్గంలో ఎలక్షన్స్ పెడితే మీరు గెలుస్తారా, మీ అన్నయ్య గారు గెలుస్తారా? ఈజ్ మోర్ పాపులర్ దాన్ని, నేను కాదండి, ఈజ్ మోర్ పాపులర్ దాంట్లో. అంటే ఆయనకు అనుబంధం ఎక్కువ ఉంటుంది. ఈజ్ వే ఆఫ్ డీలింగ్ ఈజ్ బెటర్, మై వే ఆఫ్ డీలింగ్ ఈజ్ బెటర్, డిఫరెంట్ అట్లా ఉంటుంది. ప్రతి వ్యక్తి పేరు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరిని పేరుతో పలకరిస్తారని విన్నాను. సో ఎలా ఉంది సార్ ప్రెసెంట్ సిచ్యువేషన్? అద్భుతంగా ఉందమ్మా. ఈ ఎన్నికలు 100% 1994 ఇస్ గోయింగ్ టు రిపీట్ ఇన్ 2024. ఉరవకొండ చరిత్రలో రాని మెజారిటీ రేపు చూడబోతున్నాం ఎన్నికల్లో. ఓకే. సో స్టేట్ లో కూడా టీడీపీ వచ్చేస్తుంది అంట? 100% చెప్తున్నా. 94 రిపీట్స్ ఇన్ 2024. ఉరవకొండలో తెలుగుదేశం, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ఏర్పాటు. ఓకే. సో సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలు ఎలాంటి ప్రభావం చూపించమంటారా? అంటే ఎవరున్నా కొనసాగుతాయి సంక్షేమ పథకాలు అనేటువంటి మూడ్లోకి వచ్చారు. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆయన సంక్షేమ పథకాలు 2-3 ఎగ్జాంపుల్ చెప్తారు. ఇల్లు కట్టిస్తున్నారు, ఇళ్ళకి డబ్బులు ఇస్తున్నది ఎవరు? మోడీ గారు. 1,80,000కి 1,80,000 కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. సో అది ఎవరున్నా కొనసాగుతుంది. ఉచిత బియ్యం ఎవరిస్తున్నారు? మోడీ గారు. ఎవరున్నా కొనసాగుతుంది. సున్నా వడ్డీ కేంద్ర ప్రభుత్వం 3 లక్షలకి ఇస్తుంది, అదే వీళ్ళు పాస్ ఆన్ చేస్తున్నారు. సో ఇట్లా ఏ పథకాలు ఎవరున్నా కంటిన్యూ అవుతాయి అనేది ప్రజలకు అర్థమైపోయింది. నౌ దే వాంట్ సంథింగ్ మోర్. ఇవి ఇస్తూ నువ్వు మాకు పని చేయి. ఆ పని చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. రోడ్స్ వేయలేకపోయాడు, కరెంట్ ఇవ్వలేకపోయాడు, డ్రింకింగ్ వాటర్ ఇవ్వలేకపోయాడు, ఇరిగేషన్ ఇవ్వలేకపోయాడు, అన్ని రకాలుగాను ఫెయిల్ అయ్యాడు. రైట్. అంటే ఇప్పుడు మీరు బీజేపీతో పొత్తు పెట్టుకోవటం వల్ల ముఖ్యంగా గుంటూరు కానీ, కడప, రాజంపేట ప్రాంతాల్లో ఎక్కువగా మైనారిటీస్ ఉంటారు. అలాంటి ఓట్ బ్యాంక్ అంతా మీకు మిస్ అవ్వదంటారా? దక్షిణ సౌత్ ఇండియాలో అంత డివిజన్ వద్దని నేను అనుకోనమ్మా. ఇక్కడ నార్త్లో ఏమన్నా కొంత ప్రభావం ఉందేమో కానీ ఇక్కడ బీజేపీ పట్ల ముస్లిమ్స్లో కూడా పెద్ద వ్యతిరేకత అయితే నాకు కనపడలేదు అక్కడ. బికాజ్ వాళ్ళ మీద వచ్చి పెత్తనం చేసింది లేదు, వాళ్ళకి వచ్చిన నష్టం ఏమి వాళ్ళ కళ్ళకి కనపడలేదు. చాలా పర్సెప్షన్ ఊరికి అనుకోవడమే తప్ప నాకేం పెద్ద డిఫరెన్స్ కనపడలేదు. సార్ ప్రస్తుతం మీరు పబ్లిక్ అకౌంట్ చైర్మన్గా ఉన్నారు. సో మీరు అసలు ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది చెప్పాలి. 2019లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నంత వరకు ఎండ్ వరకు కూడా చూస్తే 2,64,451 కోట్ల అప్పు ఉంది అనేది కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. అదే వైసీపీ ప్రభుత్వం వచ్చేసి 1,77,991 కోట్ల అప్పు చేసింది అని చెప్తుంది. బట్ బయట ప్రచారం మాత్రం 10 లక్షల కోట్లు 8 లక్షల కోట్ల అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. సో మీకే ఏది వాస్తవం అనేది తెలుసు కాబట్టి మీరు చెప్తారనుకుంటున్నారు. డెఫినెట్లీ యాక్యురేట్ ఫిగర్ ఏది అనేది ఇంతవరకు ఎవరు చెప్పలేకపోతున్నారు, ఇంక్లూడింగ్ కేంద్ర ప్రభుత్వం చెప్పలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అరౌండ్ 10+. దాంట్లో ఏం అనుమానం లేదు. 10 లక్షల కోట్ల దరిదాపుల్లోకైతే ఉంది, దాంట్లో అనుమానం లేదు. ఎందుకు అనంటే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి అసెంబ్లీకి సమాధానం చెప్పాలి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి అకౌంట్స్ ఇవ్వాలి. భారతదేశం మొట్టమొదటి మీద సిఏజీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అకౌంట్స్ ఇవ్వని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో వాళ్ళు సర్టిఫై చేయాలి, మేము చూసాము అని. వాళ్ళు సర్టిఫై చేసిన దాంట్లో క్వాలిటేటివ్ సర్టిఫికెట్ అని ఇచ్చారు. అంటే మేము చూసినంత మేరకే ఈ అకౌంట్స్, ఇంకా చూడనివి చాలా ఉన్నాయి అని రాసిచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారు దాచేసిన అంకెలు అనేటువంటి బయటికి రావాలంటే ప్రభుత్వం మారి మళ్ళీ వెలుగులోకి వస్తే తప్ప అంకెలు బయటికి రావు. దాదాపుగా ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 10 పైనే ఉంది. 10 లక్షల కోట్లు, 10 లక్షల దాకానే ఉంది, దాంట్లో అనుమానం. ఒకవేళ మీరు గవర్నమెంట్ ఫామ్ చేసినా కానీ ఎలా సార్ దాన్ని ఎలా సెట్ చేస్తారు అసలు? వెల్త్ క్రియేషన్ ఇస్ ది ఓన్లీ సొల్యూషన్. ఇప్పుడు ఉరవకొండలో 5 ఏళ్ల క్రితం 5 లక్షల ఎకరా ఉండేది. అదే నీళ్ళు వచ్చేటప్పటికి 25 లక్షలు అయిపోయినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. రోడ్లు వేసేటప్పటికి 2 కోట్లకి వెళ్ళిన ప్రాంతాలు ఉన్నాయి. సో దిస్ ఇస్ హౌ యూ క్రియేట్ వెల్త్. కూర్చుని వెల్త్ క్రియేషన్ అంటే బంగారు తయారు చేయడం కాదు. సో ఈ వాల్యూస్ని ఇంక్రీజ్ చేయి, తద్వారా ప్రజలకి బెనిఫిట్ని పాస్ ఆన్ చేయటం. సో ఉన్నవాడు హ్యాపీగా ఉంటాడు, లేనివాడికి నువ్వు ఇవ్వగలుగుతావు. ఒక పక్క సంక్షేమ పథకాలని కంటిన్యూ చేస్తూనే ఇది చేయొచ్చు అంటే 100% చేయొచ్చు. యూ నీడ్ ఎ విజన్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చినందుకు.